పిల్లలు పాపను చూసారా? ఆ పాప పేరు ఏం పేరో తెలుసా? ఆ పాప పేరు అమల. చూడండి, ఆ రాసి మా రాసి లా రాయాలి. ముందు ఆ ఎలా రాస్తుందో చూడండి, చుక్కలను కలుపుతూ అలా చుక్కలను కలుపుతూ అలాగ గీత వెంబడే వ్రాస్తుందన్నమాట పాప. ఇప్పుడు ఆ కదా, ఆ రాసింది. ఇప్పుడు తర్వాత మా, దీనిలో టైమింగ్ రావట్లేదు ఏంటి నాకు నొప్పుతుంటే. మా అలా సున్నా ప్రారంభించి సున్నా వ్రాసి మళ్ళా కింద నుండి ప్రారంభించి అలాగూ పైకి చుక్కలను కలుపుతూ అలాగ రాస్తాము. అప్పుడు పైన ఒత్తిస్తాము. ఇప్పుడు వా ఒత్తిస్తాము. మా అయింది కదా, మా. తర్వాత లా రాద్దాము. అలా సున్నా చుట్టి మళ్ళీ అలాగ చుక్కలను కలుపుతూ మరి లా వ్రాసేయచ్చు అన్నమాట. లా వ్రాయటం మనం చూసాం కదా, లా అయింది. ఇప్పుడు 3 అక్షరాలు ఆ మా లా కదా. అమల పాప పేరు అమల రాసుకుంది. ఇప్పుడు అరక రాద్దాము. చూడండి, ఆ పైనుండి ప్రారంభించి అలా చుక్కలను కలుపుతూ మనము ఆ ముందు ఎలా రాస్తామో అలాగే రాస్తున్నాం. అదే రంగు ఉంది కదా, పింక్ కలర్ కదా, వ్రాసాం కదా. ఓకే. ఇప్పుడు రా రా ఎలా రాయాలి? పెద్ద సున్నా చుట్టి చుక్కలను కలుపుతూ అలా పెద్ద సున్నా చూడతాం. పైన ఒత్తు అలా ఇస్తామన్నమాట, రా. ఇప్పుడు కా అలా ప్రారంభించి చుక్కలను కలుపుతూ అలా కిందకి వ్రాస్తాము. పైన ఆకారం ఇస్తామన్నమాట, కా. ఆరక. చూసారా, 3 అక్షరాలు కలిపితే ఆరక. నాగలు అంటారు కదా, దున్నేది నాగలు. ఓకే. ఇప్పుడు వ్రాద్దాము. అక్కడ ఎర్ర చుక్క ఉంది కదా, అక్కడి నుంచి ప్రారంభించి అలా చుక్కలను కలుపుకుంటూ ఇలా కిందకి రాసి మళ్ళీ పైకి వెనక్కి తిప్పి మళ్ళీ అలాగా కింద